హైదరాబాద్ లో వరుస బాంబు బెదిరింపులు, కాల్స్, మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. నాంపల్లి అసెంబ్లీ ఎదురుగా ఉన్న ఆల్ ఇండియా రేడియోకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. మరోవైపు జేఎన్టీయూకు సైతం బెదిరింపులు వచ్చాయి. మధ్యాహ్నం 1:50 ఆల్ ఇండియా రేడియో కార్యాలయంలో విషవాయువులతో నిండిన 13 బాంబులను పేల్చనున్నట్లు గాయత్రి షాబాద్ సయ్యద్ పేరిట మెయిల్ వచ్చింది. అప్పటి వరకు ఆఫీసులో ఉన్న ముస్లిం ఉద్యోగులను మాత్రమే బయటకి పంపాలని మెయిల్లో పేర్కొన్నారు ఆగంతకులు. ఉద్యోగులను బయటకు పంపి బాంబ్ అండ్ డాగ్ స్క్వాడ్ సిబ్బంది గంటపాటు సోదాలు చేశారు. తర్వాత ఫేక్ బాంబ్ మెయిల్ గా తేల్చారు. హైదరాబాద్ లో వరుస బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. నాంపల్లి అసెంబ్లీ ఎదురుగా ఉన్న ఆల్ ఇండియా రేడియోకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. మరోవైపు జేఎన్టీయూకు సైతం బెదిరింపులు వచ్చాయి. మధ్యాహ్నం 1:50 ఆల్ ఇండియా రేడియో కార్యాలయంలో విషవాయువులతో నిండిన 13 బాంబులను పేల్చనున్నట్లు గాయత్రి షాబాద్ సయ్యద్ పేరిట మెయిల్ వచ్చింది. అప్పటి వరకు ఆఫీసులో ఉన్న ముస్లిం ఉద్యోగులను మాత్రమే బయటకి పంపాలని మెయిల్లో పేర్కొన్నారు ఆగంతకులు. ఉద్యోగులను బయటకు పంపి బాంబ్ అండ్ డాగ్ స్క్వాడ్ సిబ్బంది గంటపాటు సోదాలు చేశారు. తర్వాత ఫేక్ బాంబ్ మెయిల్ గా తేల్చారు. డాగ్స్ కూడా ఉంటాయి. అది వచ్చి చుట్టూ మొత్తం ఒక్కొక్క ఐటమ్స్ మొత్తం చెక్ చేసి మా ఎక్విప్మెంట్తో పాటు మొత్తం చూసినాం సార్. చూసినాం, ఏం దొరకలేదు సార్. ఫోన్ చేసి చెప్పారంట మన బాంబుని బెదిరిపించిందంట. మీరు వచ్చిందంట సార్. మేము చెక్ చేసినాం సార్. ఇప్పుడు ఇది ఏం లేదు. అయితే వచ్చేటోళ్ళు పోటోళ్ళు కొంచెం జాగ్రత్త. అయితే ఇప్పటిదాకా మేము చెక్ చేసాం సార్, ఏం లేదు.